అండి కృష్ణమూర్తి నాయుడు గారు. నమస్తే. అలాగే ఈరోజు ప్రస్తుతం సమాజంలో ఉన్న ఒక విషయాన్ని గురించి అడుగుదామని ఇవాళ ఇది మనం చేసుకున్నాము. రైట్. ఈ రోజుల్లో పిల్లల్ని కనడం, పెంచడం అన్నది ఒక పెద్ద సమస్యగా ఫీల్ అవుతున్నారు. ఒక యుద్ధం. ఒక యుద్ధం సార్. నిజం చెప్పాలంటే ఒక యుద్ధం. ఒక యుద్ధాన్నే వాళ్ళు చేస్తున్నారు. ఎల్కేజీ నుంచి ఏం కాదు కదా సార్. ఒక పుట్టిన 1 ఇయర్ నుంచి అవునవును వాళ్ళ హెల్త్ నుంచి హెల్త్ కాదు సార్, పుట్టినప్పటి నుంచి అట్ ద ఏజ్ ఆఫ్ 1 మంత్ నుంచి కొందరు పేరెంట్స్ అయితే పిల్లవాడికి పెళ్లి అయ్యాక పిల్లలు పుట్టాక కూడా వాళ్ళ అసిస్టెన్స్ వాళ్ళకి అవసరం అవుతోంది ప్రస్తుత సమాజంలో. పిల్లల్ని కనడం, పెంచడం, వాళ్ళని పెద్ద చేయడం, ప్రయోగం చేయడం అన్నది ఒక పెద్ద టాస్కింగ్, సవాలు మన ముందున్న సవాల్గా ఉంది సార్. దాని గురించి ఒక్కసారి మీరు చెప్తారని. ఇది కాలంలో వచ్చిన ఒకనొక మార్పు అనుకోవచ్చు మనం. ఓకేనండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు 40 సంవత్సరాల కిందట పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒక ఇంట్లో డజన్ మంది పిల్లలున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. 10 మంది, అర డజన్ నుంచి మినిమం అర డజన్, ఆరుగురు పక్క, తర్వాత డజన్ వరకు ఉన్నాయి. మినిమం 6, మాక్సిమం 12. ఒక మార్పు గమనిద్దాం. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సవాల్ ఏంటి, ఇప్పుడున్న సవాల్ ఏంటి చూస్తే, అప్పుడు ఉన్నటువంటి ఒకటే సవాలు, పిల్లల్ని కాండం ఒకటే పెయిన్, ఫిజికల్ పెయిన్ అది. ఓకే. అప్పుడు ఆ మదర్కి ఆ పురిటి నొప్పులు భరించడం, ప్రసూతి వైరాగ్యం అంటారు చూసారా. ఓకేనండి. అంటే చాలా పెయిన్ ఆ ప్రాసెస్. ఎందుకంటే ఆడవాళ్ళకి పునర్జన్మ కింద లెక్క. కరెక్ట్. ఎందుకంటే ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం కూడా అనేవాళ్ళు. అంటే ఒకసారి బిడ్డను కనేస్తే మళ్ళీ బాబోయ్ ఇంకో బిడ్డకి జన్మనీయకూడదు అనేంత వైరాగ్యం వచ్చేసేది అనమాట. అంత నొప్పి, చాలా పెయిన్. అంటే సైంటిస్టులు కూడా చెప్తారు చాలా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ ఒకటే అసలైన పెయిన్. ఇప్పుడు అప్పుడేమైందంటే ఈవెన్ ఒకసారి మంత్రస్నానాలతో ప్రసవం చేసుకునే వాళ్ళు ఇంట్లోనే ఆ నొప్పి భరించాల్సిన తప్పదు, వేరే ఆప్షన్ లేదు. ఒక్కోసారి బిడ్డ అడ్డం తిరిగితే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలి? ఎడ్ల బండి మీద తీసుకెళ్లేవాళ్ళు. ఒక్కోసారి దారి మధ్యలో ప్రసవం అయిపోయేది, ఒక్కోసారి దారి మధ్యలో తల్లి బిడ్డ కూడా పోయేవాళ్ళు. మిగిలే సందర్భాలు ఉన్నాయి. అంత అంటే అది పరిస్థితి. ఇప్పుడు మనం ఏం చేయగలిగామంటే ఆ నొప్పిని జీరో చేసాం. ఇప్పుడు లేదు, ఎక్కడ లేదు. హ్యాపీగా మొబైల్, యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ ఉంటే కూడా డాక్టర్లు హ్యాపీగా కోసి తీసాడు పక్కన పెట్టేసి ఇదిగోమ్మా నీ బిడ్డ అని చెప్పేసే పరిస్థితి ఉంది. మనం అక్కడ పూర్వం మిగిలిన ఏం పెయిన్ ఉంది అంటే ఈ ప్రసూతి పెయిన్ ఒకటి పెయిన్. కన్న తర్వాత వేరే ఏ పెయిన్ లేదు. అంటే వాడు అక్కడ వేస్తే ఆడ పడుంటాడు, కింద వేస్తే పడుకుంటాడు, ఒక చిన్న ప్లేటు గ్లాస్ ఇస్తే దాంట్లో ఆడవేసుకుంటాడు, అంతే. తర్వాత వాడు చదువు, గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాడు, చదువుకుంటాడు, చదువుకునేవాడు. చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, పసుపు రాహత, అంతే, అయిపోయింది. కడుపు నొప్పి, జ్వరం, ఏదికైనా నాటు వైద్యం. దాని గురించి పెద్దగా ఆలోచించే పని లేదు. స్కూల్స్, కాలేజెస్ వాడికి అందుబాటులో ఉన్న కాలేజీలో చదువుతాడు. పెద్ద పెద్ద కాలేజ్, యూనివర్సిటీకి వెళ్ళినా కూడా పెద్ద ఫీజు ఏమి ఉండదు, నామినల్ గా ఏదో చదువుకుంటే వ్యవసాయం చేసుకుంటాడు, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి అరడజన్ అయినా డజన్ అయినా కూడా ఈజీగా పెరిగిపోతారు. వాళ్ళని పెంచక్కర్లా, వాళ్ళు పెరిగిపోతారు. టయానికి తిండి పడేస్తే వాళ్ళు తినేస్తారు, వాడే వచ్చి తింటాడు. వాడికి ఏం గోర ముద్దలు ఏం పెట్టక్కర్లా, ఆడికి నిద్ర వస్తే ఆడే పడుకుంటాడు, బయటకు వెళ్తే ఆడుకుంటాడు. ఇప్పుడు ఎలా పరిస్థితి అంటే ఆ పెయిన్ మాత్రం మనం జీరో చేసాం. ఏది? ప్రసవం పెయిన్ జీరో అయిపోయింది. మిగతా ప్రతిదీ పెయినే. చిన్నప్పుడు ఇందాక మీరు అన్నారు, ఆ ఏజ్ నుంచి కూడా వాడికి జ్వరం వచ్చినా, జలుబు చేసినా వెంటనే చిల్డ్రన్ హాస్పిటల్ తీసుకెళ్లి టెస్టులు చేయించి, వాడికి వీడి ఉద్యోగం సెలవు పెట్టుకొని తిరిగి ఆ టెస్టులు ఇవన్నీ చేసుకోవాలి. సో ఇదొక పెద్ద గండం. అక్కడి నుంచి గట్టెక్కితే ఎల్కేజీ నుంచి పేరెంట్స్ పరీక్షలు, వాడు పేరెంట్ ని టెస్ట్ చేస్తాడు, పేరెంట్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తాడు, ఫాదర్ మదర్ రావాలి. అంటే వాడి అడ్మిషన్ వీడి అడ్మిషన్ అర్థం కాని పరిస్థితి. మనం చాలా దీని మీద సినిమాలో వాటిలో కామెడీస్ కూడా చేసేవారు. సిటీలో నిజమే కరెక్ట్. ఫీజు ₹1,00,000 అండి. అంటే ఇప్పుడు మామూలుగా ఎల్కేజీ ఫీజు చెప్తున్నాను. అవును, ఎల్కేజీకి ₹1,00,000 కామన్ గా ఉంది ఫీజు. అది మీరు చెప్పేది పెద్ద పెద్ద సిటీస్ లో ఒక కామన్ ఫీజు, అంతే. కామన్ ఫీజు అది. ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అక్కడే రెసిడెన్స్ కూడా ఉన్నాయి. అవును. తర్వాత కొంత మా వాడు బాగా చదువుకోవాలి, నాలా ఉండకూడదు అనుకున్న కొంతమంది పేరెంట్స్ రెసిడెన్షియల్ లో కూడా చేర్పిస్తారు. వీడు ఎక్కడో ఉంటాడు, పాపం పిల్లడు ఎక్కడో ఉంటాడు, వాడికి వచ్చిన జ్వరం పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. తత్కాల టికెట్ ఉంటుందో లేదో, ఏదో జనరల్ టికెట్ పట్టుకొని వెళ్ళి వాడిని తీసుకొచ్చి వానికి ఆ జలుబు ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ తీసుకొని వదిలిపెట్టాలి. అంటే ఎవరికి ఛాలెంజ్, ఎవరికి సమస్య? వీడి చదువు పూర్తయ్యే వరకు
వీడికి ఉద్యోగం వచ్చే వరకు ఇందాక మీరు చెప్పారు సరే పెళ్లి, ఇప్పుడు మళ్ళీ పెళ్లి, ఇది అసలైన సమస్య. పెళ్లి చేయడం అనేది ఈ రోజు మామూలు విషయం కాదు. అందులో అబ్బాయికి అన్నది ఇంకా అసలు ఇంకా అబ్బాయి కంటే ఇంకా సమస్య. అసలు పెళ్లి సంబంధాలు దొరకవు. వీడికి ఎంత ఉన్నా అంటే ఇప్పుడు అందరూ కూడా అమ్మాయి ఫాదర్లు మా వాడికి ఏ గ్రూప్ అన్నా లేకుంటే గ్రీన్ కార్డా ఇలా ఎక్స్పెక్టేషన్. దాంతో పాటు ఫిక్స్డ్ అసెట్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఎంత గవర్నమెంట్ జాబ్ ఉన్నా అసెట్ లేకపోతే మళ్ళీ తీరా చేసుకున్న తర్వాత మళ్ళీ ఏ సెల్ఫీ తీసుకుంటుందో మళ్ళీ ఒక నెల 6 నెలల వరకు కూడా అబ్జర్వేషన్ లో ఉంచాల్సిన పరిస్థితి. కాబట్టి అమ్మాయి ఎటు ఉంటుందో ఏమో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, ఇవన్నీ కూడా భయాలు. కాబట్టి పిల్లల విషయంలో ఈ రోజు పేరెంట్స్ ఉన్నటువంటి భయము, ఆ ఛాలెంజ్, ఇందాక సవాలు ఇంత అదే కాదు. అంటే ఒకప్పుడు ఉండేది కాదు. సహజంగా ఇప్పుడు ఏ పేరెంట్ కూడా, ఇప్పుడు మీరు చదువుకున్నప్పుడు కూడా మీ అసలు ఏం చదువుతున్నావు, ఎలా చదువుతున్నావు నీకు డౌట్ ఉన్నా అంటే పేరెంట్స్ అంత ఇదిగా వాళ్ళు బిజీ, అంత టైం స్పెండ్ చేయరు. ఇప్పుడు మీరు మీ అబ్బాయితో టైం స్పెండ్ చేస్తారు, చెయ్యాలి కూడా తప్పదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం చేయాలి. అంత టైం మీరు ఇస్తున్నారు, అంత మనీ. అంటే మీరు సగటుగా సర్వే చెప్తుంది ఒక అడల్ట్ సంపాదించే సంపాదనలో 40% చిల్డ్రన్ ఎడ్యుకేషన్ వెళ్తుంది అంటారు. 40% ఇన్కమ్ మీకు ₹1,00,000 జీతం అయితే నెలకు ₹40,000 సాలిడ్ గా మీకు పిల్లల ఎడ్యుకేషన్ కి ఇవ్వాలి. ఇది 30% ఓన్లీ ఎడ్యుకేషన్ కి. హెల్త్ ఇంకా ఎక్కువ ఉంది. ఓన్లీ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్లస్ చిల్డ్రన్ రిక్రియేషన్, ఎంటర్టైన్మెంట్. ఈ రోజు మామూలు చిన్న కార్ కొంటే హ్యాపీగా రిమోట్ కారే కావాలి. ఒక ₹5,000 పెట్టి రిమోట్ కార్ కొనాలి. వాడు చూసినంత అడుగుతాడు, అవన్నీ కొనాలి. అంతేగాని అప్పుడు నాకు చెప్పానే ప్లేట్ గ్లాస్ అయితే సౌండ్ చేసుకుంటూ ఆడుకుంటారని మట్టితో ఆడుకుంటూ, లేకపోతే చిన్న చిన్న ఇసుకలోను మట్టితోను, ఇంకెందుకు సరే తాటి చెట్లు ముంజికాయలతో, ముంజికాయలు బండి, దాంట్లో ముంజికాయలతో ఆట, లేకపోతే చెక్కలు 4 పెట్టుకుని ఆడే ఒక మేక్ కొట్టుకుని దాన్ని ఇలాగా ఆడుకునే ఉండేవారు. ఇది వరకు ఎంత క్రియేటివిటీ. వాళ్ళు 4 కలిసి బయట ఆడుకునేటప్పటికి వాడి క్రియేటివిటీ మైండ్ అనేది చాలా బాగా డెవలప్ అయ్యింది. ఇప్పుడు మంచి పాయింట్కి వచ్చారు. ఇప్పుడు నేను ఈ పేరెంటింగ్ మీద క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. అంటే పిల్లల్లో ఈ మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ ఏదైతే బ్రెయిన్ లో పార్ట్స్ ఉంటాయి, మిడ్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, ఫ్రంటల్ లోబు, హాస్పిటల్ లోబు, ఇలా ఉంటాయి. ఏదైతే మనం యూజ్ చేయమో అది సహజంగా డెవలప్ అవుతుంది. సహజంగా ఏదైనా సరే, ఏ వస్తువు వాడకపోతే కొన్ని బాడీ పార్ట్స్ మనం యూజ్ చేయట్లా. ఇప్పుడు పిల్లలు మొబైల్ తో ఆడుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో కొన్ని బాడీ పార్ట్స్ ఎదగట్లా. నేను ఇప్పుడు దీని మీద కొంత సర్వే చేశాను. సర్వే చేస్తే ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అని చూస్తే, విలేజ్ గేమ్స్ ఉన్నాయి. ఇండియన్ విలేజ్ గేమ్స్ లో మనకు గుర్తొచ్చేంటి, తొక్కుడు బిల్ల, కబడ్డీ, ఈ జిల్లా కోట ఏదో అంటారు, ఏదో చిన్న కోయ ముక్క, రకరకాల కూటి బిల్ల, అది అద్భుతమైనటువంటి గేమ్స్. ఈ గేమ్స్ లో గోలీ ఎంత షార్ప్ గా కొట్టాలి. తర్వాత ఒకటి దగ్గర బాల్ ఉంటది, చిన్న బాల్, ఎవరి దగ్గర ఉందో తెలియదు, టీం కొట్టడానికి వస్తారు. అందులో ఎంత సైన్స్ ఉంది, అందులో ఎంత బ్రెయిన్ టెక్నిక్స్ ఉన్నాయి అని తర్వాత నాకు అర్థమైంది. ఇప్పుడు ఫిజికల్లీ అండ్ మెంటల్ బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ గా యాక్టివిటీ చేస్తూనే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. మనం బాగా ఆడే గేమ్ కబడ్డీ ఉంది కదా, ఈ కబడ్డీలో మనకు తెలియకనే ఒక 2 ఇంపార్టెంట్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి. ఒకటి కబడ్డీలో ఫిజికల్ మూమెంట్, ఒకటి ఒక అసెస్ చేయడం, ఒక ఫుల్ కాన్సన్ట్రేషన్. రెండవదండి ప్యారలల్ అవేర్నెస్ అని ఒకటి ఉంది. ఈ ప్యారలల్ అవేర్నెస్ అంటే మన మదర్స్ కి బాగా అర్థమవుద్ది. ఇంట్లో వంట చేసే వాళ్ళకి 4 పొయ్యిలు పెట్టుకుంటారు. ఒక దాని మీద సాంబార్ కాగుతూ ఉంటది, ఇంకో దాని మీద రైస్ పొంగుతూ ఉంటది, మధ్యలో ఇంకో దాని మీద పాలు పొంగుతూ ఉంటాయి. సో ఒకటి రైస్ వండుతూ లేకుంటే కర్రీ వండుతూ ఇటు రైస్ ని అటు పాలని హ్యాండిల్ చేస్తారు కదా, దట్ ఈస్ కాల్డ్ ప్యారలల్ అవేర్నెస్. మనం దాని మీద దృష్టి పెడుతూనే ఇంకో కన్ను దాని మీద వేసి ఉంచడం. చాలా మంది షాప్ లో ఓనర్స్ ఒకవైపు గల్లా పెట్టి మీద కూర్చుంటూనే కస్టమర్ ఏమడుతున్నారు, వీళ్ళు ఏమిస్తున్నారు గమనిస్తూ ఉంటారు. ప్యారలల్ అవేర్నెస్ ఇది ఒక స్కిల్. ఈ ప్యారలల్ అవేర్నెస్ అనేది కబడ్డీలో వస్తుంది. కబడ్డీలో ఎప్పుడైతే వీని చూస్తూనే ఉంటాడు ఇలా ఫిజికల్ మూమెంట్, కానీ వాడు ఎటొస్తున్నాడు, ఎంత దూరంలో ఉన్నాడు నాకు అసెస్ చేస్తూ ఉంటాడు మైండ్ లో. ఈ స్కిల్ చాలా అవసరం బిజినెస్ లో గానీ, ఎక్కడికి వెళ్ళినా వాడికి ప్యారలల్ అవేర్నెస్ అనేది ఒక బ్రెయిన్ లో అది కెపాసిటీ. ఆ కెపాసిటీ బాగా డెవలప్ అవుతుంది కబడ్డీ ఆడితే. తర్వాత తొక్కుడు బిల్ల. ఇప్పుడు రైట్ నౌ ఎవరైనా వీడియో చూసేవాళ్ళు కూడా మామూలుగా నించోండి 1 నిమిషం పాటు, వాళ్ళకి ఎన్ని ఆలోచనలు వస్తాయో
రికార్డ్ చేసుకోండి, నోట్ చేసుకోమని చెప్పండి. ఒకసారిగా ఒక కాలు పైకెత్తి ఒంటి కాలుతో నిలబడమని చెప్పండి. ఎన్ని ఆలోచనలు వస్తే చూడమని చెప్పండి. రావు. ఒంటి కాలుతో నిలబడితే సడన్ గా ఆలోచన స్టాప్ అయిపోతాయి, ఆగిపోతుంది అక్కడ. మామూలుగా 1 minute లో ఒక 50 ఆలోచనలు, 20 ఆలోచనలు వచ్చాయి అనుకోండి. ఒంటి కాలుతో నిలబడిన క్షణమే 5-10 కంటే ఎక్కువ థాట్స్ రావు, 5-10 గంటకి వచ్చేస్తాయి. మైండ్ కామ్ అయిపోద్ది వెంటనే. ఒకటి. 2, ఆ ఒంటి కాలుతో ఉన్నప్పుడు దాన్ని ఏదో కొట్టాలి కాలుతో. ఇప్పుడు దాన్ని హాస్పిటల్ ఎబిలిటీ అంటాం. ఓకే. హాస్పిటల్ బ్రెయిన్ ఒకటి ఉంటది, అది విజువల్ ఎబిలిటీ. అంటే ఎంత స్పీడ్ లో కొడితే ఎంత దూరం వెళ్తుంది, ఒక అసెస్మెంట్. ఓకే. ఈ విజువల్ అసలు నిజంగా ఆ ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది అని గెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరికి అవసరం అంటే పైలట్కి అవసరం. విజువల్ స్కిల్స్, నావిగేషన్ స్కిల్స్ డ్రైవర్లకు అవసరం. ఆ తర్వాత ఈ లోకో పైలట్స్కి అవసరం. ఇవి ఆ లైట్ ఎంత దూరంలో ఉంది, ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది, నేను ఎంత స్పీడ్గా వెళ్తే అంత దాన్ని. ఇప్పుడు మన డ్రైవింగ్ లో కూడా ఒక లారీ వెళ్తుంటుంది, మనం కార్లో వెళ్తుంటాం, ఆ పక్క బస్సు వస్తూ ఉంటది. నేను ఇప్పుడు ఎంత స్పీడ్ లో వెళ్తే నేను ఓవర్టేక్ చేసి సేఫ్ గా దాన్ని మిస్ చేయగలుగుతానా? ఈ అసెస్మెంట్ చేయాలంటే ఈ హాస్పిటల్లో యాక్టివ్గా ఉంటే అసెస్మెంట్ చేస్తాడు, లేకపోతే చేయలేడు. ఈ స్కిల్స్ అన్ని కూడా మనకు సహజంగా ఎక్కడ వస్తాయంటే ఈ విలేజ్ గేమ్స్ నుంచి వస్తాయి. మనం ఇప్పుడు ఆ గేమ్స్ అన్ని మిస్ చేసాం. గేమ్స్ లేవు, ఓన్లీ మొబైల్ గేమ్స్. ఇప్పుడు మొబైల్ గేమ్స్ స్కూల్లో అయినా సరే పొద్దున్న 7కి వెళ్తారు, 7కి వస్తారు. స్కూల్లో గ్రౌండే ఉండదు. ఏం ఆడతాడు? మరి గవర్నమెంట్స్ పర్మిషన్లు ఇచ్చేస్తున్నాయి కాబట్టి వాడికి ఏమేమి అవకాశమే లేదు, ఎక్కడ కూడా ఇంట్లో ఆడే అవకాశం లేదు. అపార్ట్మెంట్లు అన్ని అపార్ట్మెంట్స్ ప్లస్ ఇది వరకు ఇంట్లో పిల్లలు 4, 5, 6 ఉండేవారు, అందరూ బయట. ఇప్పుడు సోలో ఆర్ 2 నిరంజన్ లేకపోతే 2 మహా అయితే. మళ్ళీ ప్లస్ ఎవరికి వాడికి ఇండివిజువాలిటీ, ఎవరికి వాడు మొబైల్ ఫోన్ ఉంటాయి, ఎవరి మొబైల్ ఫోన్ వాడి చూసుకుంటున్నారు. దీనికి ఏంటంటే మనము మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ కోర్స్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. ఓకే. ఇందులో అంటే ఇప్పుడు ఫిజికల్ గా అక్కడ ఏదైతే బ్రెయిన్ పరంగా మిస్ అవుతున్నాడో అవన్నీ ఇండోర్ యాక్టివిటీస్ లో వర్కిస్తాం. అది ఎలాగంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, కబడ్డీ. ఈ కబడ్డీ ఎలా చేస్తామంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇలా నుంచో పెడతాం, ఇలా చేలు పెట్టుకోమని చెప్తాం. ఓకే. ఇటువైపు 2 టీమ్స్ ఉంటాయి. ఇది క్లాస్ రూమ్ లో చేసే యాక్టివిటీస్ అవన్నీ. ఇండోర్ లోనే. అంటే ఆ రైడ్ చేసేవాడు ఇటు 2 చేతులు, ఇటువైపు ఒక టీం, ఇటు ఒక టీం ఉంటుంది. ఇలా అంటే ఈ 2 చేతుల మధ్య చేయి పోనివ్వాలి, వాళ్ళు మీరు టచ్ చేయకూడదు. అలా మూవ్ చేయడం అంటే ఫిజికల్ మూమెంట్ తక్కువే, కబడ్డీలో ఉన్న ఫిజికల్ మూమెంట్ ఉండదు, కానీ బ్రెయిన్ సేమ్ ప్రాసెస్ లోకి వెళ్తుంది. బ్రెయిన్ యాక్టివేషన్ ఇటు చూసుకోవాలి, అటు చూసుకోవాలి, ఇటు టచ్ చేస్తాడు, ఇటు టచ్ చేస్తాడు, చూసుకుంటూ చేయడం. సైమల్టేనియస్లీ రెండిటిని వాడు చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఆడికి బ్రెయిన్ కి మంచి కాన్సంట్రేషన్ ఉండాలి. ఈవెన్ ఇంట్లో ఫాదర్ మదర్ తో కలిసి ఆడుకోవచ్చు. కాబట్టి ఇంట్లో ఎవరు లేరండి, టీం లేదు అనుకుంటే ఇంట్లో చేసుకోవచ్చు. ఇటువంటి యాక్టివిటీస్ కాసేపు ఒంటి కాలుతో నిలబెట్టి ఎంతసేపు ఉండగలుగుతారో ఉండమని చెప్పడం. ఫోకస్ డెవలప్ చేయడానికి త్రాటక్ ఎక్సర్సైజ్, ఒక కొవ్వొత్తిని వెలిగించి ఎంతసేపు చూడగలుగుతారో చూడండి అని చెప్పడం. కొన్ని అఫర్మేషన్లు చెప్పడం. ఇలా ఇప్పుడు కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి, విజువల్ ఇందాక చెప్పాం కదా, విజువల్ ఒక 10 ఆబ్జెక్ట్స్ చూపిస్తాం. నెక్స్ట్ స్లైడ్ లో ఒక 2 డిసపియర్ చేస్తాం. ఏది మిస్ అయిందో వాడు ఫైండ్ అవుట్ చేయాలి. ఇది విజువల్ ఎబిలిటీస్ పెంచుతాయి. తర్వాత హియరింగ్ ఎబిలిటీస్, ఒక సౌండ్ ఇస్తాం, ఒక కుక్కో ఒక నక్కో ఒక ఏనుగో సౌండ్ ఇస్తాం, ఆ సౌండ్ వాడు క్యాచ్ చేయాలి. ఇవి ఏం చేస్తానంటే మన సెన్సెస్ ఎబిలిటీస్ పెంచుతాయి. హియరింగ్ ఎబిలిటీ, వాచింగ్, విజువల్ ఎబిలిటీ అంటే మనం చూడడం. తర్వాత ఇంట్లో కూడా చెప్తాం, మీరు స్మెల్ కూడా ఒక చిన్న ఫ్రూట్ తీసుకొచ్చి పక్కన పెట్టి ఆ ఫ్రూట్ సెన్స్ చేయగలుగుతారు, కళ్ళు మూసుకోమని చెప్పి. ఇలాంటివన్నీ కూడా చేయడంతో మన క్లాసులో ఇవన్నీ చెప్తాం. అంటే ఆన్లైన్ లో ఇవన్నీ చేయిస్తాం. పేరెంట్ కి ఒక 1 week క్లాస్ చెప్పి టిప్స్ కూడా చెప్తాం. పేరెంట్స్ చిల్డ్రన్ కలిపి చెప్తాం. కొన్ని పేరెంట్స్ మాత్రం చెప్పే ఉంటాయి, చాలా ఎక్సర్సైజ్ స్టూడెంట్ కే చెప్తాం, కొన్ని టిప్స్ పేరెంట్స్ చెప్తాం. ఈ పేరెంట్స్ ఇవి నేర్చుకొని తర్వాత కూడా అప్పుడప్పుడు సరదాగా ఆ టిప్స్ నేర్చుకుని ఇంప్లిమెంట్ చేయడానికి సరదాగా కొన్ని యాక్టివిటీస్ కొన్ని చేసుకుంటూ ఉండొచ్చు. కొన్ని ఆబ్జెక్ట్ కూడా సజెస్ట్ చేస్తాం, అటువంటివి యూజ్ చేయమని చెప్తూ ఉంటాం. ఇవి చేయడంతో ఏమవుతుందంటే వాడికి ఏదైతే బ్రెయిన్ డెవలప్మెంట్ వెనకబడుతుందో మొబైల్ యూసేజ్ వల్ల, గేమ్స్ ఆడకపోవడం, అవుట్డోర్, అది ఇలా మనం భర్తీ చేయగలం. ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండట్లేదు, అస్సలు ఉండట్లేదు పిల్లలకి. ఈ ఫుడ్ కానీ దానికి ఇలా కూర్చుని ఇలా తినేసి వాళ్ళకి ఊరికనే బాడీ వచ్చేసేసి, ప్లస్ బ్రెయిన్ కి దానికి కూడా కొన్ని ఫుడ్స్ ఉన్నాయి. అవి కూడా మన వాల్నట్ ఉంది, చాలా మంచి బ్రెయిన్ కెపాసిటీ వాల్నట్ బాగా ఉపయోగపడుతుంది మనకి. అవునండి.
ఇటువంటివి అది లీఫీ shape కూడా అలాగే ఉంటుందని చెప్తారు కదా, బ్రెయిన్ లాగా ఉంటుంది. బ్రెయిన్ లో ఉంటుంది అంటాడు. అది ఏదో అకేషనల్ గా తినమని చెప్తాం. ఇలా మన ఫుడ్ అదే అలా వాళ్ళు జంక్ ఫుడ్స్ అవి తినేసేసి ఒబిసిటీ వచ్చేసేసి ఒక చిన్న 1 కిలోమీటర్ కూడా ఒక 1/2 కిలోమీటర్ నడిచేటప్పటికి పిల్లలు అమ్మో నేను ఎంతో నడిచేసాను, ఎందుకంటే పొద్దున్నే ఇంటి దగ్గర బస్సు ఎక్కుతాడు, స్కూల్ కి దిగుతాడు, ఇంటికి వస్తాడు, చూసుకుంటున్నాడు. ఫిజికల్ ఎక్సర్సైజ్ స్కూల్లో కూడా ఏంటి సార్, అవును మొత్తం అంతా కూడా పొద్దున్న సాయంత్రం వరకు చదువు 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 చదువు. పైగా సిట్టింగ్ పోచరు సరా, కుర్చీ చేరు ఉంటది. నేను ఇంటర్మీడియట్ వరకు కింద కూర్చున్నాను. అంతే, మేమందరం గవర్నమెంట్ స్కూల్. ఇప్పుడు కూర్చోమని చెప్పండి, ఫ్యాన్ కూడా ఉండదు సార్, వాళ్ళ వల్ల ఫ్యాన్ కూడా కింద కూర్చోలేరు, లేవలేరు, 10 పిల్లలు కూడా లేవలేకపోతున్నాడు ఈ రోజు. అది పరిస్థితి. సో ఈ రకమైన హెల్త్ కండిషన్ మనం కంటిన్యూ చేస్తే వీడు జాబ్ చేసినా ఎంతకాలం వీడు ఫిట్నెస్ తో చేయగలడు. అవును, వీడు 40-45 తర్వాత యూజ్లెస్ అయిపోతాడు కంపెనీ దృష్టిలో. వాడు యూజ్లెస్ కాదు, కంపెనీ దృష్టిలో వీడు అనవసరం, చేతకానోడి కింద కనపడతాడు, బయటకు గంటేస్తారు, నిర్దాక్షిణ్యంగా బయటకు గంటేస్తారు. అప్పుడు వీడి లైఫ్ ఏంటని చూసుకోవాలి. చాలా మంది కరెక్ట్ ఏజ్, అప్పుడు ఫ్యామిలీని కమిట్మెంట్స్ ఉన్న ఏజ్ అది. అప్పుడు వీడు బయటకు వచ్చి ఏం చేస్తాడు, నీకు సీనియారిటీ వయసు ఎక్కువైపోయిందిరా, ఫిట్నెస్ లేదు, నీలాంటి వాళ్ళు నీకు జీతం ఇచ్చే జీతం 4 వస్తారు, నాకు కత్తి లాంటి కుర్రాళ్ళు. అవును, అదే ఆలోచిస్తాం మనమేనా అక్కడ పాయింట్ ఆఫ్ అంటే ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ హైరార్కీలో ఉన్నాడు, అదే ఆలోచిస్తాడు. అందుకే మనం కూడా మనకు వెల్త్ మాస్టరీ కోర్స్ లో మనం చెప్పేది ఏంటంటే, ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ డే 1 నుంచి మనం జాబ్ చేరినప్పటి నుండి మన కార్పస్ క్రియేట్ చేసుకుంటే ఒక 2-3 crore, అప్పటికి దాని వర్త్ 1 crore అవుద్ది, ఇన్ఫ్లేషన్ ఉంటుంది కాబట్టి. అలా మంచి కార్పస్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనము మన పీస్ఫుల్ గా మన అర్లీ రిటైర్మెంట్ తీసుకొని హ్యాపీగా మనం లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అనేది మన వెల్త్ మాస్టర్ కోర్స్ లో కూడా మనం ఎంఫసిస్ చేస్తూ ఉంటాం. దాని కొన్ని టిప్స్ మనం చెప్తూ ఉంటాం. కాబట్టి పిల్లలు విషయంలో మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మొబైల్ వల్ల ఏ పార్ట్ అయితే మన డ్యామేజ్ అవుతుందో దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. చాలా మంది పేరెంట్స్ ఇది వరకు వాళ్ళకి పని ఇంత 10 మంది పిల్లలు, ఉమ్మడి సంసారాలు, పొలానికి పోతే తండ్రి, లేకపోతే ఉద్యోగానికి వెళ్తే ఎప్పుడో వచ్చేవారు కాబట్టి పిల్లల్ని పట్టించుకునేవారు కాదు, వాళ్ళు ఏదో ఒకటి ఆడుకునేవారు. నవ్ ఏ డేస్ మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం, మనం కూడా మన ఫోన్ చూసుకుంటాం, వాళ్ళు ఫోన్ వాడు ఏడిస్తే ఫోన్ ఇచ్చేస్తాం అంతే. సింపుల్. మన పని తగ్గుతుంది కదా. ఇది వరకు అన్నం తినకపోతే బయటికి తీసుకొచ్చి ఆవుని లేకపోతే చందమామ పాట పాడేవారు సార్. ఇప్పుడు చందమామ చూపించారు కదా సార్, కదా మీరు ఉన్నప్పుడు ఉన్న కల్చర్ అపార్ట్మెంట్ కల్చర్. ఇది బయటికి రావాలంటే అది ఒక దాంట్లో బయటకు తీసుకొచ్చి ఆడ యూటిలిటీలో గానీ బాల్కనీలో గానీ నించోబెట్టిన చందమామ కనపడదు, ఆడుకున్న పొజిషన్ బట్టి, అక్కడ వాడి ఫ్లాట్ ఫేసింగ్ బట్టి. అక్కడ అలాంటి సిచ్యువేషన్ లో చందమామని డైరెక్ట్ మీరు యూట్యూబ్ లో చూపిస్తున్నారు అంతే. అందువల్ల వాళ్ళు ఇంకా పిల్లలకి అవన్నీ బయట గాలి గాని ఇది గాని ఆల్రెడీ మనకు అన్ని పొల్యూటెడ్ ఆల్మోస్ట్, ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ పొల్యూటెడ్, మనం తాగే వాటర్ కూడా మినరల్ వాటర్ అంటాం కానీ అది ఆర్ఓ వాటర్ కూడా అంత మంచిది కాదు కదా సార్. అలాగా పిల్లలకి మొత్తం అలా ఆరోగ్యపరంగా కానీ ఇంకో పరంగా కానీ చేసేసి ఒక నిజం చెప్పాలంటే సార్ వాళ్ళని ఒక మిషన్ లా తయారు చేస్తున్నాం మనం. చివరికి అల్టిమేట్ గా ఏంటంటే ఉద్యోగం చేసేయాలి, ఐఐటి కొట్టేయాలి అంతే, ఇంక ఇండియాలో వేరే చదువు లేదు. ఇప్పుడు ఇక్కడ కాంపిటీషన్. ఇంకో మాట చెప్తున్నాడు, నేను చాలా సార్లు క్లాస్ ఆడతా ఈ ప్రశ్న, వాళ్ళు రాంగ్ ఆన్సర్ వచ్చేస్తుంది. నేనేమడతానంటే అబ్దుల్ కలాం, విరాట్ కోహ్లీ, చంద్రబాబు నాయుడు, ఇంకెవరో పేరు చెప్తాను, మనకి బాగా సానియా మిర్జా, వీళ్ళు తెలివైన వాళ్ళు ఎవరు అని అడిగితే వెంటనే తడుముకోకుండా వాళ్ళు చెప్తారంటే అబ్దుల్ కలాం తెలివైన అని చెప్తారు. దాని అర్థం ఏంటంటే నా ప్రశ్నే రాంగ్. ఎందుకంటే ఎవరికి వాళ్ళు తెలివైన వాళ్ళు వాళ్ళ ఫీల్డ్ లో అంతే, వాళ్ళ ఫీల్డ్ వాడు తెలివినాడు. ధోని తెలివినాడు కదా, టెంగరోడా, కోహ్లీ టెంగరోడా, మోడీ టెంగరోడా, చంద్రబాబు నాయుడు టెంగరోడా, ఎవరు టెంగరోడా చెప్పండి ఇక్కడ, వాళ్ళ ఫీల్డ్ లో. అబ్దుల్ కలాం కూడా అంతే. అంటే దాని అర్థం ఏంటంటే సమాజం ఎలా చూస్తుందంటే చదువుకున్నంతసేపు చదువుకునేవాడు తెలివైనవాడు, చదువైన తర్వాత ఉద్యోగం చేస్తే బాగా డబ్బు సంపాదించేవాడే తెలివైనవాడు. అదే బాగా చదువుకొని మంచి మెరిట్ లో ఉండి స్కూల్ టాప్, టౌన్ టాపర్ గా ఉంటూ మళ్ళీ అంటే ఫైనల్ ఎడ్యుకేషన్ చిన్న ఏదో చేసేసి కోర్స్ ఏదో చేసేసి అదే ఊర్లో ఒక చిన్న గుమస్తాగా పనిచేస్తే వాడికి ఏమన్నా తెలివైనవాడు అంటారు, వాడికి ఏమన్నా వెలుగు ఉంటుందా సమాజం? ఉండదు, వాడు చేతకానోడు ఇక్కడే ఉండిపోయాడు. అదే బీటెక్ 2-3 సార్లు ఫెయిల్ అయ్యొచ్చు, బ్యాక్లాగ్స్ ఉండొచ్చు, ఏదో చేసి పూణేకో ముంబైకి వెళ్ళిపోయి లేకుంటే అమెరికాకు వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు తెలివైనవాడు అంటారు. అక్కడ ఏం చేసిన అంతవరకు ఏం చెప్పారు, వీడు చూడరా, చూసి నేర్చుకోరా, ఇలా ఉండాలి, ఇలా చదవాలి, పొద్దున 5 లేస్తాడు, నువ్వు 8 లేస్తున్నావు, తిట్టుంటారు పేరెంట్స్. ఇప్పుడు ఏమైపోయింది పరిస్థితి, డబ్బు సంపాదిస్తేనే
తెలివైనవాడు. కాబట్టి ఇది పిల్లలు గుర్తించాలి, పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. అల్టిమేట్ గా మనకు కావాల్సింది ఏంటంటే మనీ గ్రోత్ మైండ్ సెట్ అండి. మనం ఎదగాలి. మనం ఎంచుకున్న రంగంలో మనం ఎంత పైకి వెళ్తున్నాం, ఫైనాన్షియల్ గా కూడా ఎదగాలి. కొంతమంది ఓన్లీ స్పిరిచువల్ గా ఎదుగుతాం, హెల్తీగా ఉంటాం, గుడ్ ఫర్ నథింగ్ అంటాం. వాడిని గుడ్ ఫర్ నథింగ్ అనే పేరు. మంచివాడే, దేనికి ఉపయోగం? సమాజానికి ఉపయోగం లేదు, మంచితనం వల్ల ఉపయోగం లేదు. మంచివాడుగా ఉంటూ నువ్వు బలవంతుడైనప్పుడే నీ వల్ల ఉపయోగం. కరెక్ట్. ఇప్పుడు పాండవులు మంచి వాళ్ళు, సేమ్ టైం బలవంతులు. అది ఇంపార్టెంట్. మంచితనం మాత్రమే ఉందండి, నాకు ఏం చేయలేనంటే ఇంకా అది గుడ్ ఫర్ నథింగ్, అనవసరం. సమాజం దృష్టిలో వాడు అనవసరం. కాబట్టి బలం ఉండాలి, ఉపయోగించే మంచితనం కూడా ఉండాలి. ఆ తెలివితేటలతో ఆ బలాన్ని యూజ్ చేసుకుని ఎదగాలి. అది ఉండాలి, అది రావాలి. ఇందాక బ్రెయిన్స్ గురించి, ఆ మిడ్ బ్రెయిన్ గురించి, దాని గురించి, మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ గురించి క్లాసెస్ అవి అని అన్నారు కదండి. ఆ క్లాసెస్ ఏంటి, అవి ఏంటి ఒకసారి? అంటే మనకు వీక్లీ వన్స్ క్లాస్ ఉంటుంది. ఆన్లైన్ లోనే, ఆన్లైన్ లో ఉంటుంది. ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్ కి మీరు హాయ్ మెసేజ్ పెడితే డీటెయిల్స్ షేర్ చేస్తారు. నెక్స్ట్ అప్కమింగ్ క్లాస్ ఏదో చెప్తారు. చెప్పి దాంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి దానికి తీసుకోవచ్చు. ఫీజు ఏమైనా అడుగుతారేమో ఎంత అని. 369 రూపీస్ ఓన్లీ. ఏంటి సార్ మొత్తం అంత కంప్లీట్ కోర్స్ కా? వన్ డే ప్రోగ్రామ్ చాలంటారా? వన్ డే లో చెప్పాల్సి మొత్తం నేను చెప్తాను. 7 days ఉంటుంది సార్. వన్ డే 90 minutes, 1.5 hours. 1.5 hours. ఓకే. మొత్తం మిడ్ బ్రెయిన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి చెప్తాం. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉండి మేము 1 week క్లాస్ అటెండ్ అవుతాము అంటే సేమ్ ఎక్సర్సైజెస్ మొత్తం, అంటే 1 day లో చెప్పలేను నేను, ఒక డైరెక్షన్ ఇస్తాను. వాళ్ళు చేసుకుంటే చేసుకోవచ్చు, ఇలా చేసుకోవడం అని చెప్తాను. లేదంటే నేను చేసుకోలేము, మా పిల్లోడు కొంత అలవాటు చేయండి అంటే ఒక 1 week క్లాస్ కి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. 1 week క్లాస్ జాయిన్ అయితే వాళ్ళకు కొంత సీక్వెన్స్ లో వెళ్తూ ఉంటది. విజువల్ కి సంబంధించి ఒక యాక్టివిటీ, ఆడిటరీ సంబంధించి ఒక యాక్టివిటీ, ఇలా 6th సెన్స్ డెవలప్ చేసుకోవడం. సెన్సెస్, కొంతమందికి సెన్సింగ్ చాలా అవసరం. ఈ రోజుల్లో చాలా అవసరం. ఇంట్యూజన్ అండి, గెస్ చేయడం. అంటే దీనికి లాజిక్ ఏమి ఉండదు. ఈ 4 ఏది అని అడగడం అంతే. ఏది రైట్ తెలియదు. కానీ కొంతమంది బాగా గెస్ చేస్తారు, కొంతమంది చేయలేదు. దాని ఇంట్యూజన్ అంటాం. ఆ ఇంట్యూజన్ డెవలప్ చేయడం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ 1 week క్లాస్ లో అవన్నీ కవర్ చేసి వాళ్ళకి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అలా డిజైన్ చేసాం. అన్ని స్కిల్స్ డెవలప్ అయ్యే విధంగా, అన్ని పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్ కూడా యాక్టివ్ చేసే విధంగా. ఓకే, థ్యాంక్స్ అండి. నమస్తే అండి, మీకు కృతజ్ఞతలు. నమస్తే.